ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయం. మొదటి 3 వచనాలు మనం కలిసి చదువుకుందాం. ఆదికాండము మొదటి 3 వచనాలు. యెహోవా నీవు లేచి పన్నెండో అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. 13వ అధ్యాయం 15వ వచనం. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశం అంతటిని నీకు ఇచ్చెదను, మరియు నీ సంతానమును భూమి మీద రేణువుల వలె విస్తరింపజేసేను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన నీ సంతానమును కూడా లెక్కింపవచ్చు. దేవ పరలోకపు తండ్రి, రాత్రికాల సమయంలో మరొకసారి నీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ స్వరం వినాలని, నీ మాట చేత దర్శించబడాలని మేము నీ సన్నిధికి వస్తుంటుండగా మీరు మాతో మాట్లాడుతురండి, కృప చూపించండి. దేవా, మమ్మల్ని మీరు బలపరచండి. ఆశతోటి ఆకలితోటి రాగలిగిన ప్రేబిడ్లను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు ఉంటే వారిని జ్ఞాపకం చేసుకునండి. ప్రభువా, మెట్టుకునైనా మా సమయాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి. దేవుని హృదయమును మేము గ్రహించున్నట్లుగా, దేవుని ప్రణాళికను మేము గ్రహించినట్లుగా, దేవుని స్వభావాన్ని మేము గ్రహించినట్లుగా, దేవుణ్ణి మేము అర్థం చేసుకోవటానికి మేము ప్రయత్నం చేస్తుండగా మీరు మమ్మల్ని బలపరచమని, మాకు సహాయం చేయమని. దేవా, మా కన్నులు, మా హృదయాలు, మా యొక్క మనస్సును మీరు తెరవమని, మా వివేచనను మీరు తెరవమని జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభువున ప్రార్థిస్తున్నాం తండ్రి. మనం బైబిల్ మొత్తం ఒక పుస్తకం అనేటువంటి దృక్పథంతో చదవాలి అని చూస్తున్నాం. ఎందుకు అంటే ఈ బైబిల్ ఇది ఒకదానికొకటి సంబంధము లేనటువంటి అంశాలు కావు. ఇది దేవుడు తన యొక్క ఆలోచనను, తన ప్రణాళికను ఈ గ్రంథములో రాపించి ఉంచాడు. 66 పుస్తకాల ఈ గ్రంథాలని రాయటానికి 40 మంది రచయితలని, 1500 సంవత్సరాల కాలాన్ని వాడుకున్న దేవుడు ఇవి ఒకదానికొకటి డిస్జాయింట్ సెట్స్ అంటారు మ్యాథమెటిక్స్ లో. అంటే ఒకదానికొకటి సంబంధము లేని సంగతులు అంటారు. ఇది బైబిల్ అలా కాదు. బైబిల్ అనేది ఒకదానికొకటి సంబంధం ఉన్నది. అందుకోసం మనం బైబిల్ చదివేటప్పుడు కూడా ఎలా పడితే అలా చదవకూడదు అంటాం కదా. ఇట్లా కొంతమంది చదువుతారు, ఇట్లా బీసీ ఆ రోజు ఏదో వస్తే అది చదువుతారు. అది అలా చదవటానికి రాయబడి, అదే మంత్రాల ఇది కాదు. లేకపోతే చిలక జ్యోతిష్యం వాళ్ళు ఏం చేస్తారు, ఆడికి పోగానే చూసి చిలకని కార్డు తీసుకొని రా అంటారు. బైబిల్ అలాంటి నీతి సూత్రాల కథ కాదు. మనకి ఏది కావాలంటే అది ఇట్లా తీసుకుందాం, వాడుకుందాం అని. ఇది ఒక కాంటెక్స్ట్ లో, సందర్భములో దేవుడు ప్రజలతో మాట్లాడిన మాటలు ఇవి. దేవుడు తన ప్రజలు తెలుసుకోవాలని ఉద్దేశించిన మాటలు. దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంది. ఒక గ్రంథాన్ని ఒక వ్యక్తితో రాపిస్తున్నాడు అంటే ఆ గ్రంథము వెనకాల ఉద్దేశం ఉంది, ఆ అధ్యాయము వెనకాల ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి మనం ఏం ప్రయత్నం చేస్తున్నామంటే ఆ రచయిత యొక్క అడుగులోనికి వెళ్ళి ఆ రచయిత ఏం చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఇది మొట్టమొదట మనం గమనించేది.
ఒరిజినల్ గా రాసిన ఆయన ఒరిజినల్ ఎవరికైతే రాశాడో వాళ్ళకి ఏం మెసేజ్ వెళ్ళాలని చూస్తున్నాం. ఎప్పుడైతే దాన్ని గ్రహిస్తామో దాన్ని 2000 సంవత్సరాల తర్వాత ఉన్న మనము ఎలా మన జీవితానికి అన్వయించుకోగలుగుతాం. కానీ ఇదో సామాన్యంగా ఉట్టిగా చదివేసేసి అనుకునేది కాదు. ముందు ఆ మెసేజ్ గమనించాలా. దాని తర్వాత 2000 సంవత్సరాల ఆ మెసేజ్ని 2000 సంవత్సరాల తర్వాత మనం ఎలా అప్లై చేసుకోవాలో మనం దాన్ని గమనిస్తాం. కనుక బైబిల్ని మనం ఎలా పడితే అలాగా ఏదో అంటే సంబంధం లేని వాటి చిన్నప్పుడు చెప్తా ఉండేవాళ్ళు, నవ్వులు వచ్చేది. ఏదో ఒక ఆయన తీసి చదివాడంట, చదవగానే ఏదో ఒకటి దేవుడు మాట్లాడాలా అని చదివాడు. ఏం కనిపించింది? యోధా పోయి ఉరి పెట్టుకున్నాను అను. ఇదేంది ఇది ఉరి పెట్టుకోవటం ఏంటి అని చెప్పేసి మూసేసి మళ్ళీ తీసి మళ్ళీ చదివాడు. నీవు కూడా పోయి అలాగుననే చేయము. ఇదేంటి మళ్ళీ నేను ఉరి పెట్టుకో మళ్ళీ ఒకసారి మళ్ళీ తీసి మళ్ళీ తీసి ఏమొచ్చింది? నీతో చెప్పినది త్వరగా చేయము. అంటే అవి ఒకదానికొకటి తిమోతికి చెప్పేవాడు చిన్నప్పుడు. అంటే బైబిల్ అనేది అట్లా మనం ఇలా తీసి ఏదో కనపడ్డ వాక్యము, క్యాలెండర్ వాక్యము, లేకపోతే ఇక్కడ బోర్డు మీద కనపడ్డ వాక్యమే, కానీ ఆ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. ఎప్పుడుతో చెప్పారు, ఎవరు చెప్పారు, ఇది ఎవరికి వర్తిస్తుంది, ఇది అందరికీ వర్తించేదా, ఇది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన, దేంట్లో భాగము, దాని భావాన్ని అర్థం చేసుకోవడం కేవలం పైన పదాలు మాత్రమే కాదు, దాని లోపలున్న భావములోనికి మనం వెళ్ళాలి. దేవుడు చెప్పేటువంటి భావము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. కనుక బైబిల్ని మనం ఇలా చదవటం చాలా చాలా ప్రాముఖ్యము ప్రియులారా. అందుకోసం మనం ఏం చూస్తున్నాం? బైబిల్ ఒక స్టోరీ, ఒక పిక్చర్ అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ బైబిల్ మొత్తం 66 పుస్తకాలు ఉన్నప్పటికీ ఇదంతా ఒకటే కథ అని చెప్పాం. కనుక దాంట్లో 7 ప్రాముఖ్యమైనటువంటి స్టెప్స్ ని మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆదికాండం 1-2 అధ్యాయాలు రాజ్య ప్రణాళిక, ప్యాటర్న్ ఆఫ్ ద కింగ్డమ్. ఇదంతా దేవుని రాజ్యం యొక్క స్టోరీ అని మనం గమనిస్తే దేవుడు తన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. మొట్టమొదట ఆదికాండం 1-2 అధ్యాయాల్లో ఒకవేళ దేవుడు ఎలాంటి రాజ్యం ఉండాలనుకున్నాడో మనకి కనపడతా ఉంది. దేవుడు ఎలాంటి రాజ్యం ఉండాలని ఆశించాడో మనకు కనపడతా ఉంది. దాని తర్వాత కానీ ఈ రాజ్య ప్రణాళిక ఎక్కువ రోజులు కొనసాగలేదు. కారణం ఏంటి? మానవుడు పాపం చేశాడు. కాబట్టి ఈ పరిపూర్ణమైన సంపూర్ణమైన దేవుని రాజ్యము ఇది పతనమైపోయింది. ఆదికాండం 3వ అధ్యాయం మొదలుకొని 11వ అధ్యాయం వరకు ఈ రాజ్యాన్ని పతనమైన రాజ్యం అన్నాం. ప్రతి రాజ్యంలో మనం ఏం చూస్తున్నామంటే దేవుని ప్రజలెవరు, దేవుని ప్రణాళిక, దేవుని స్థలం ఏంటి, దేవుని యొక్క పరిపాలన ఎలా జరుగుతుంది, దేవుని ఆశీర్వాదం ఎలా ఉంది అనేది మనం చూస్తున్నాం. మొదటి 2 అధ్యాయాల్లో దేవుని ప్రజలు ఆదామవ్వలు, స్థలము ఏదేను తోట, పరిపాలన దేవుడు తన వాక్యము చేత వారిని పరిపాలిస్తున్నాడు. ఆశీర్వాదం ఏంటంటే పరిపూర్ణమైనటువంటి ఆ సంబంధాలు. ఆదాము హవ్వకు మధ్య సంబంధం బాగుంది, దేవునికి ఆదాముకు మధ్య సంబంధం బాగుంది, ఆదాము హవ్వలకు ప్రకృతికి మధ్య సంబంధం బాగుంది, పరిపూర్ణమైన సంబంధాలు. కానీ పతనమైన రాజ్యంలో ఏమైపోయిందంటే ఇక దేవుడు ఎవరిని అక్కడక్కడ హానోకు, నోవహు కనపడుతున్నారు, కానీ దేవుడు ఎవరిని వీళ్ళు నా ప్రజలు అని పిలవలేదు. దేవుని స్థలం అనేది కూడా ప్రత్యేకంగా ఏమీ లేదు. దేవుని పరిపాలన, దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వలేదు, ఆజ్ఞలు ఇవ్వలేదు, అదొక అజ్ఞాన కాలం అన్నారు. దాని తర్వాత ఆశీర్వాదం కూడా వారి జీవితాల్లో ఏమీ లేదు. ఇక మనం పోయిన వారం చూసాం ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రమాణము చేయబడిన రాజ్యం లేదా వాగ్దానము చేయబడిన రాజ్యం.
ప్రమాణము చేయబడిన రాజ్యం. అబ్రహాముకు ఈ పడిపోయినటువంటి రాజ్యాన్ని మరలా పునరుద్ధరించడానికి దేవుడు పూనుకొని, దేవుడు వదిలిపెట్టకుండా నేను అబ్రహామును ఆశీర్వదిస్తూ అబ్రహాముతో నిబంధన చేశాడు దేవుడు. ఇక్కడ మనం చూసాం. దీని తర్వాత 4వది పాక్షిక రాజ్యం. ఇది మనం ఈరోజు చూడబోతున్నాం. ఈరోజు వచ్చే వారం మనం 2 వారాలు ఈ సంగతి పాక్షిక రాజ్యం చూడబోతున్నాం. ఈ పాక్షిక రాజ్యం అనేది ఆదికాండం 12వ అధ్యాయం మొదలుకొని ఇక 2వ దినవృత్తాంతాల వరకు ఇదే నడుస్తుంది. 2వ దినవృత్తాంతం అంటే అబ్రహాము మొదలుకొని సొలొమోను పరిపాలన వరకు కూడా ఇదే పాక్షిక రాజ్యం మనకు కనపడుతుంది. కానీ ఆ రాజ్యం కూడా పతనం అయిపోయింది. పాక్షికం అంటే ఏంటి? కనిపిస్తుంది దేవుని రాజ్యం లాగా. ఎందుకు? ఈ 3వ దాంట్లో దేవుని ప్రజలెవరు? అబ్రహాము సంతానం, దేవుని ప్రజలు. అబ్రహాము సంతానం, దేవుని ప్రజలు. స్థలం ఏది? కనాను దేశం. పరిపాలన ఏంటి? దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు తర్వాత పాక్షిక రాజ్యంలో. ఇక్కడ ఈ ఆశీర్వాదం ఏంటంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తా, అందరికి ఆశీర్వాద కారణంగా చేస్తాను. ఇది అబ్రహాము కాలంలో నెరవేరింది. ఇక దాని తర్వాత వచ్చేసరికి పాక్షిక రాజ్యంలో అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలయ్యారు. స్థలము కనాను దేశమే. అంతేకాదు పరిపాలన ఎలా జరుగుతుంది? ధర్మశాస్త్రం ఇచ్చాడు. టబర్నాకిల్, దేవుడు వచ్చి గుడారంలో అక్కడ నివసిస్తున్నాడు. అంతేకాదు ఒక రాజునిచ్చాడు. దాని తర్వాత ఈవెన్చువల్ గా ఒక రాజునిచ్చాడు. ఆ రాజు చేత పరిపాలన జరుగుతుంది. అంతేకాదు ఆశీర్వాదం, వారు దేవుని దేశంలో ఉన్నారు. దీని తర్వాత ఆ రాజ్యం కూడా కొలాప్స్ అయిపోయింది. అప్పుడు ప్రవచించబడిన రాజ్యం వచ్చింది. ఏది? ప్రవక్తల గ్రంథాలన్నీ ప్రవచించబడిన రాజ్యం. ఈ రాజ్యము కాదు, దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు అని ప్రవక్తలందరూ ప్రవచిస్తూ వచ్చారు. 6వది యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. అప్పుడు దేవుని రాజ్యం దిగొచ్చింది. అప్పుడు దాని ప్రజెంట్ కింగ్డమ్ అన్నారు, ప్రస్తుతం ఉన్న రాజ్యం. దాని తర్వాత అపోస్తల కార్యాలు మొదలుకొని పత్రికలన్నీ ప్రకటించబడిన దేవుని, ప్రొక్లెయిమ్డ్ కింగ్డమ్, ప్రకటించబడిన దేవుని రాజ్యం. ఇక చివరిది ప్రకటన గ్రంథంలో పరిపూర్ణమైన దేవుని రాజ్యం. పరిపూర్ణమైన దేవుని రాజ్యం. ఇది బైబిల్ మొత్తాన్ని ఒక కథలాగా చెప్పాలి అంటే దేవుని రాజ్యం అనేటువంటి ఒక థీమ్ మనకు కనపడతా ఉంది. మొదటి 2 అధ్యాయాల్లో దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాడు. దేవుడు వారితో నిబంధన చేశాడు. దేవుడు వారితో నేరుగా మాట్లాడుతున్నాడు. వారు దేవునికి లోబడుతున్నారు. సర్వ సృష్టి మానవులకు లోబడుతా ఉంది. అదెంతో అద్భుతమైన రమ్యమైనటువంటి స్థితి. మన జీవితాల్లో కూడా నిజమైన ఆశీర్వాదం ఏంటంటే, ఏ షరతులు లేకుండా, ఏ అనుమానము లేకుండా, ఏ సందేహము లేకుండా దేవునికి లోబడటం నిజమైన ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం మనం ఏదనుకుంటే అది చేయటం కాదు. నిజమైన ఆశీర్వాదం మనం ఏదనుకుంటే అది చేద్దామనుకునే స్థితి కాదు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఒకటి కలిమి విస్తరించినప్పుడు వాని జీవమునకు మూలము కాదు అన్నాడు ప్రభువారు. కాబట్టి నిజమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుడు చెప్పినట్లు చేయటం. అది మంచిదైనా, అదే మనకు మంచిగా అనిపించినా, చెడు అనిపించినా, మనకు అర్థమైన కాకపోయినా దేవునికి లోబట్టం నిజమైన ఆశీర్వాదం. కానీ ఆశీర్వాదం ఎక్కువ రోజులు ఉండలేదు. మనం ఈ 2 రాజ్యాలు చూసాం. కానీ ఈ రాజ్యం అంతమైన తర్వాత దేవుడు తన ప్రజలను వదిలిపెట్టకుండా అబ్రహాముతోటి నిబంధన చేశాడు. అబ్రహాముతో నిబంధన చేసి ఏమన్నాడు అంటే, నిన్ను బట్టి నేను ఈ జనాలందరినీ ఆశీర్వదిస్తాను. నీ సంతానం చేత భూమి మీద ఉన్న సకల వంశములు ఆశీర్వదించబడును. దేవుడు వాగ్దానం చేశాడు, దాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. ఎప్పుడు వాగ్దానం చేశాడు? క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు వాగ్దానం చేశాడు. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల కాలంలో దేవుడు వాగ్దానం చేశాడు. అక్కడి నుండి దేవుడు తన రాజ్య వ్యాప్తికి, తన రాజ్య స్థాపనకు
దేవుడు తన ప్రణాళికను అన్ఫోల్డ్ చేస్తున్నాడు. మనకు అనిపిస్తుంది, ఎందుకు ఇంత సమయం తీసుకోవాలా, దేవునికి 2000 సంవత్సరాల కాలం కావాలనా? నిజంగా మనమైతే ఏం చేద్దాము, ఆదాము పండు తిన్న సాయంత్రమే యేసు ప్రభువు నదించి అప్పటికల్లా ఫినిష్ అయిపోయేది. ఎందుకు ఇంకా మళ్ళీ ఇన్ని రోజులు? దేవుని ప్రణాళికలు మనకు తెలియదు. ఒక్కోసారి దేవుడు ఆ పాపము బయలుపడేంత వరకు వెయిట్ చేస్తాడు. పాపము పరిపక్వమై మరణమును కన్నన్నట్లు దేవుడు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, దేవుడు ఎందుకు ఊరుకున్నాడు, దేవుడు ఎందుకు చేయట్లేదు అనుకుంటాడు. ఆయన దీర్ఘశాంతము గలవాడు. ఆయన మనం ఆగం పరిపక్వం అయ్యేంత వరకు, కానీ దేవుడు ఆగుతాడు పరిపక్వం అయ్యాను. కనుక దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. ఆ ఆశీర్వాదం ఎలా నెరవేరింది అంటే, మన వారి జీవితంలో దేవుడు చేసిన నిబంధనలో 3 భాగాలు మనకు కనపడతాయి. ప్రజలు, మిమ్ము గొప్ప జనముగా చేస్తాను. ప్రజలు, మొట్టమొదటి భాగం ప్రజలు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. రెండవది, ఈ దేశాన్ని నేను మీకు ఇస్తాను, నువ్వు చూస్తున్న దేశాన్ని నేను మీకు ఇస్తాను. మూడవది, నీవు ఆశీర్వాదముగా ఉంటావు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇది అబ్రహాము నిబంధనలో భాగం. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, దాని తర్వాత నీ దేశాన్ని మీకు ఇస్తాను, దాని తర్వాత నేను ఆశీర్వదిస్తాను, నేను శపించు వారిని శపించదను, నీవు అనేక మందికి ఆశీర్వాద కారణముగా ఉండవు. ఈ 3 అబ్రహాము జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానము. దీని తర్వాత ఆ నిబంధనలో భాగముగా అక్కడ అబ్రహాము చెప్పబడలేదు, కానీ తర్వాత ఇంకొక ఈ నిబంధనలో భాగం, ఒక రాజునిస్తాను. తర్వాత ధర్మశాస్త్రము తర్వాత ద్వితీయోపదేశ కాండములోనే రాజు రాకముందే చెప్పబడిన భాగం ఏంటంటే, మీరు రాజును నియమించుకొనిన ఎడల. ఇక్కడ రాజు కూడా దేవుని ప్రణాళికలో భాగముగా మనం చూడవచ్చు. మొట్టమొదటిగా దేవుడు ఒక ప్రజలను తన కోసం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రపంచంలో అనేకమైన జనాలు ఉన్నారు. ప్రపంచంలో కల్దీలు ఉన్నారు, అమోరీలు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు, కనానీలు ఉన్నారు, గ్రీకు వారు, తర్వాత గ్రీకు వాళ్ళు వచ్చారు. ఆ దినాల్లో హిత్తీలు ఉన్నారు, హివీలు ఉన్నారు, ఎబూసీలు ఉన్నారు. వీళ్ళందరిలో దేవుడు ఒక జనాంగాన్ని నా జనము అని చెప్పటానికి తీసుకుంటున్నాడు. ఎవరిని ఎంచుకున్నాడు దేవుడు? ఒక వ్యక్తి అయిన అబ్రహాం. అప్పటికి అబ్రహాము జనము కాదు. దేవుని ప్రణాళిక ఎంత అద్భుతంగా కనపడుతుందంటే, దేవుడు ఒక గొప్ప వ్యక్తిని చూజ్ చేసుకోడు, సామాన్యమైన వ్యక్తిని చూజ్ చేసుకుని తను గొప్పగా చేస్తాడు. అబ్రహాము గొప్ప జనమని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత అబ్రహాము గొప్ప జనమయ్యాడు. దావీదు గొప్ప వీరుడు అని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు చేసుకున్న తర్వాత దావీదు గొప్ప వీరుడు అయ్యాడు. ఇక్కడ మన జీవితాల్లో కూడా ఇది మనకు అర్థం కావాలి. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క పిలుపు మన శక్తిని బట్టో, మన భక్తిని బట్టో, మన స్థితిని బట్టో, మన టాలెంట్ను బట్టో ఎప్పుడూ జరగదు. ఇది కేవలం కృప తప్ప ఇంకేది లేదు అనేది మన మనసులో బలంగా నాటబడాలి. ఎందుకంటే సాధారణంగా మనం ఉప్పొంగే వారిని, సాధారణంగా మనలో అతిశయం ఉంటుంది. దేవుడు నన్ను ఏర్పాటు చేయడం, నాకు కొంచెం మంచి ఉండదు, లేకపోతే ఇంతగానో ఎందుకు ఇస్తాడు దేవుడు, వేరే వాళ్ళకంటే ఎందుకు ఇస్తాడు, కొంచెం నాకు కొంచెం మంచి ఉండుంటుంది అనుకుంటా. మనకు బైబిల్ కనపడేది అబ్రహాము యొక్క ఏర్పాటు వెనకాల ఏముంది అంటే, అబ్రహాము ఎవరు? విగ్రహారాధికుడు. ఎక్కడో దూరదేశంలో ఉన్నాడు. చరిత్ర చెప్తుంది అబ్రహాము ఖగోళ శాస్త్రజ్ఞుడు అని. అంటే ఆ యొక్క విగ్రహాలను ఆరాధించేవాడు. కానీ దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అదే విషయం మోషే గారు అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి నేను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. మీరు సర్వ జనముల కంటే విస్తార జనమును యెహోవా మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకోలేదు, సమస్త జనముల కంటే మీరు లెక్కకు. ఇక్కడ ఎక్కడ కూడా అబ్రహాం ఏదో ప్రత్యేకమైన వ్యక్తి అని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. దేవుని కృపను బట్టి దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. చాలా ఆసక్తికరమైన సంగతి ఏంటంటే, అబ్రహాము ద్వారా అబ్రహాము సంతానాన్ని ఇసుక రేణువుల వల్ల విస్తరింపజేస్తా అన్నాడు, కానీ అబ్రహాముకు సంతానం లేదు.
కాబట్టి ఇప్పుడు ఈ ఈ ప్రజలు అనే ప్రణాళిక ముందు కొనసాగాలి అంటే, రైలు పట్టాల మీదకి ఎక్కాలంటే ముందు అబ్రహాం పిల్లలు పుట్టాలి. కానీ అబ్రహాంకి పిల్లలు లేరు, సారా గొడ్రాలై ఉంది. ఎట్లా ఈ ప్రణాళిక ఎట్లా ముందుకు కొనసాగాలి? అందుకోసం అబ్రహాం ఏం చేశాడు? పాపం దేవుడు చేయలేకపోతున్నాడు, మనం కూడా చేయొద్దాం అని చెప్పేసి హాగర్ను పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు? ఈ ప్రణాళిక ముందుకు సాగట్లా. దేవుని రక్షణ ప్రణాళిక, దేవుడు ఎంతో గొప్ప ప్రణాళిక చూపించాడు అబ్రహాముకి, కానీ ఆ ప్రణాళిక ఎక్కడికి ముందుకు పోతున్నాడు అనిపించట్లా. 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86. అబ్రహాం ఏం చేశాడు? ఇక లాభం లేదులే, మనం చెయ్యొద్దాం, మనం కూడా నేను దేవుడు కలిసి చేస్తున్నాం, రా ప్రభువా నువ్వు నా భుజం మీద చేయి, నేను నీ భుజం మీద చేస్తాం, మన ఇద్దరు కలిసి చేద్దాం. సినర్జిజం అంటారు. సినర్జిజం అంటే ఏంటి? రెండు కలిసి చేశారు. మొనర్జిజం అంటే దేవుడు ఒక్కడు మాత్రమే చేశాడు. కాబట్టి అబ్రహాం చేశాడు, అబ్రహాం సంతానం పుట్టారు. మనం దేవుడి ప్లేస్లో ఉండి అబ్రహాం సంతానం ఇచ్చేవాళ్ళుగా. నా మాట వినకుండా నువ్వు పోయావు కదా, నేను ఇయ్యను చూడు అని. కానీ దేవుడు కరుణా కనికర సంపన్నుడు, ఆయన ఇచ్చాడు సంతానం. ఇప్పుడు అబ్రహాం ఏం సాటిస్ఫై అయిపోతున్నాడంటే, నిజాలే ప్రభా ఎవరో ఒకళ్ళు ఇష్మాయిల్ పుట్టాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే దేవుడు, మీరు గమనిస్తే చాలా ఆసక్తికరమైన సంగతి అక్కడ. ఆదికాండం 16వ అధ్యాయంలో ఆయన పెళ్లి చేసుకుంటాడు. 17వ అధ్యాయంలో దేవుడు మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. ఆ 16వ అధ్యాయం చివరి భాగానికి 17వ అధ్యాయం మొట్టమొదటి వచనానికి మధ్య గ్యాప్ ఎంత అంటే ఎన్ని సంవత్సరాలు? 16వ వచనం 16వ అధ్యాయం చివరి వచనంలో 86 సంవత్సరాలు, 17వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో 99. అంటే దాదాపు 13 సంవత్సరాలు అబ్రహాము జీవితంలో ఏమి సిగ్నిఫికెంట్ గా మనకేమి జరిగినట్టుగా మనకు కనపడదు. అప్పుడు మరలా దేవుడు కనికరించి అబ్రహాం దగ్గరికి వచ్చాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే అబ్రహాం ఏమనుకుంటున్నాడు? మళ్ళీ దేవుడు వచ్చి అన్నాడు 17వ అధ్యాయం 8వ వచనంలో, నిత్య నిబంధన. 8వ వచనం, కనాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యం, నిబంధన, సున్నతి పొందాలి. నిబంధన అంటే నేను ఈ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అంటే అబ్రహాం అంటున్నాడు 18వ వచనంలో, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతకను అనుగ్రహించుము. ఇక అబ్రహాం ఫిక్స్ అయిపోయాడు. ఏమని? నేను పుట్టించిన ఇష్మాయేలే వారసుడు. దేవుడు అబ్రహాము నా వల్ల కాదు అనుకున్నప్పుడు దేవుడు ఆరంభించాడు. అందుకో అప్పుడు ఇస్సాకు పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? అబ్రహాము శక్తి లేనప్పుడు, సారాకు శక్తి లేనప్పుడు, ఇద్దరు మా వల్ల కాదన్నప్పుడు, ఇద్దరు నవ్వినప్పుడు అబ్రహాం నవ్వాడు. ఏది? 17వ వచనంలో 17లో అబ్రహాము సాగిలపడి నవ్వి. 18వ అధ్యాయంలో సారా నవ్వుతుంది. ఇక వాళ్ళిద్దరు కలిసి కుమారుడు పుడితే వానికి ఏం పేరు పెట్టారంటే నవ్వు కలుగజేసును అనే పేరు పెట్టారు. ఇస్సాకు పుట్టాడు. ఎప్పుడు అంటే ఇక అస్సలు ఛాన్స్ లేనప్పుడు. అస్సలు దేవుడి యొక్క కార్యములు మనం అనుకోనని రీతిలో జరుగుతాయి. చాలాసార్లు మనం అనుకుంటే ఇక అయిపోయింది అనుకుంటాం, కానీ దేవుడు తన కార్యమును జరిగిస్తున్నాడు. ఆ విధంగా దేవుడు తన ప్రజలను మనకి ఆశీర్వదిస్తూ వచ్చాడు. కనుక మనం చూస్తే ఆదికాండం 12వ అధ్యాయం నుండి నిర్గమకాండం 18వ అధ్యాయం వరకు ఈ ప్రజలను దేవుడు ఎలా ఏర్పాటు చేసుకొని మీరు నాకు స్వకీయ సంపాద్యమయుందురు అంటాడు నిర్గమకాండం 18వ అధ్యాయంలో. నిర్గమకాండము 18వ అధ్యాయంలో. ఇక నిర్గమకాండం 19 నుండి నిర్గమకాండం 19 నుండి యెహోషువ గ్రంథం వరకు ఆ దేశాన్ని, ల్యాండ్ ఎలా జయించారో మనకు కనపడుతుంది. క్షమించండి, బ్లెస్సింగ్, దేవుడు వారి మధ్యలో ఉండడం మనం చూస్తాం. ఇక యెహోషువ గ్రంథం నుండి కాదు కదా, లెవిటికస్ వరకు, లేవియకాండం వరకు ఇది కనపడుతుంది. ఏది? బ్లెస్సింగ్ కనపడుతుంది, దేవుడు వారి మధ్యలో ఉంటాడు. ఇక సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ రెండు కూడా ఆరు దేశాన్ని ఎలా స్వాధీనపరుచుకున్నారో మనకు కనపడుతుంది, యెహోషువ కూడా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. దేవుడు ప్రపంచంలో ఒక జనాంగాన్ని తన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే, ఆ జనాంగాన్ని కోరుకునేటప్పుడు దేవుని కృప తప్ప
మానవ అర్హత, మానవ క్వాలిఫికేషన్ ఎక్కడా కనపడదు. దేవుడు ఇస్సాకును ఏర్పాటు చేసుకున్నాడు. ఇస్సాకు 2 కుమారులు కలిగారు, యాకోబు, ఏసావు. ఏసావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. యాకోబు యుక్తిపరుడు, మోసగాడు. యాకోబు దేవుని పట్ల, దేవుని ఆశీర్వాదాలు కావాలని ఆశ ఉంది, కానీ దేవుని కొరకు ఆగే ఓపిక లేదు. ఆశీర్వాదాలు కావాలని ఉంది, కానీ తన సొంత పద్ధతిలో నెరవేర్చుకుందామని ప్రణాళిక. కాబట్టి జ్యేష్ఠ తక్కువ కొనుక్కున్నాడు, వాళ్ళ నాన్నను మోసం చేసి ఆశీర్వాదాలు లాక్కున్నాడు, వాళ్ళ మామ దగ్గర పోయి చేరాడు, అక్కడ తన భార్యల కొరకు కొలువు చేశాడు, అక్కడ విస్తారమైన ఆస్తి సంపాదించాడు. కానీ దేవుడు యాకోబును వదిలిపెట్టలేదు. ఏదైతే నిబంధన అబ్రహాముతో చేశాడో యాకోబుతో దేవుడు చేశాడు. రండి, ఆదికాండం 28వ అధ్యాయం. యాకోబు దేవుని ఎరగక ముందే యాకోబుతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. ఆల్రెడీ ఇస్సాకుతో కూడా అదే నిబంధన చేశాడు. అంటే దేవుడు ఎట్లా తన ప్రణాళికను, ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్, ఒక జనరేషన్తో ఒక జనరేషన్. ముందుగా ఇస్సాకుతో ఏం చెప్పాడు దేవుడు చూడండి. ఇస్సాకుతో దేవుడు ఆ నిబంధన రీఇటరేట్ చేశాడు. 26వ అధ్యాయం 3వ వచనం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏ నిబంధన అబ్రహాముతో చేశాడో దేవుడు అదే రీట్రేట్ చేస్తున్నాడు. మళ్ళీ యాకోబుతో రీట్రేట్ చేస్తున్నాడు. అంటే ప్రజలు మారిపోతున్నారు, రాజ్యాలు మారిపోతున్నాయి, ప్రజలు కొన్నిసార్లు దేవుని ఎరగట్లేదు, కానీ దేవుని ప్రణాళిక మాత్రం ఎటువంటి మార్పు కూడా లేదు. ఆదికాండం 28వ అధ్యాయం. ఇది ఎవరు చెప్పారు? మన ఇస్సాకు చెప్తున్నాడు. అభివృద్ధి కలగజేసి విస్తరింపజేసి నీవు పరవాసి అనే దేశమును, అనగా చాలక. మళ్ళీ దేవుడు మాట్లాడింది చూడండి, 15వ వచనం, 28, 15, 20, 14వ వచనం, 13 కూడా నేను చదువుతున్నాను చూడండి. అక్కడక్కడ అంత చదవడం టైం లేదు, మనకి టైం రన్ అయిపోతుంది. 13వ వచనం చివరి భాగం, ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. ఇంకా అప్పటికి యాకోబు పెళ్లి కూడా కాల. దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతోటి. అబ్రాహాముతో చెప్పాడు, అబ్రాహాము చనిపోయాడు. ఇస్సాకుతో చెప్పాడు, ఇస్సాకు పని అయిపోయింది. ఇప్పుడు యాకోబుని పట్టుకుంటున్నాడు దేవుడు. యాకోబు దేవుని ఎరగలా, యాకోబు దేవుని దగ్గర రాలా, దేవుడే యాకోబు దగ్గరకు వచ్చాడు. ఇక్కడ పారిపోతుంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడు? మనం చాలాసార్లు ఆశీర్వదిస్తున్నాడని చూస్తాను. ఏం ఆశీర్వాదం అది? ఏ నిబంధన అబ్రహాముతో చేశాడో ఆ నిబంధన మళ్ళీ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఈ భూమిని నీకును నీ సంతానమునికి ఇచ్చెదను, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకకు రేణువుల వలె అగును, పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తర తట్టు, దక్షిణ తట్టు వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలముగా. మరలా యాకోబుని పట్టుకున్నాడు. యాకోబు నిద్ర లేచాడు. వామ్మో, దేవుడు ఇక్కడ ఉన్నాడు అనుకున్నాడు, కానీ ఏం చేసుకున్నాడు? యాకోబు దేవుని ఎరగలేదానికి అర్థం ఏంటంటే, ఏమన్నాడు? ఆ రాయి నిలబెట్టి ఏమన్నాడు? నువ్వు నన్ను కాపాడి తినుటకు ఆహారము, కట్టుకుంటకు వస్త్రము దయచేసిన ఎడలా నీవు నాకు దేవుడవై ఉందువు, నేను నీకు దశంభాగం ఇస్తాను. వెళ్ళాడు, యాకోబు వెళ్ళాడు, 20 సంవత్సరాలు అక్కడ కొలువు చేశాడు. అక్కడ నుంచి బయటకు వచ్చేస్తున్నాడు. దేవుడు తన కాపాడుతూ వచ్చాడు. లాబాను సాధ్యమై ఉంటే లాబాను యాకోబును మొత్తం మింగేసేవాడు. కానీ దేవుని స్తోత్రం, దేవుడు లాబాను చేస్తున్న యావత్తుది చూశాడు. అక్కడ మనకు అనిపిస్తుంది, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి, లాబాను మోసం చేస్తుంటే దేవుడు చూచి. కానీ దేవుడు చూస్తూ యాకోబును తీసుకొచ్చాడు. ఇక ఒకరోజు యాకోబును పట్టుకున్నాడు దేవుడు. పట్టుకుంటే యాకోబు పెనుగులాడుతున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు యాకోబు, నీవు నన్ను ఆశీర్వదిస్తాను కానీ నేను నిన్ను పోనీయను అన్నాడు. గూడు వసిలిపోయిన గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. ఏమన్నాడు? నీ పేరేంటి? ఏం ఆశీర్వాదం కావాలి యాకోబుకి? ఏ నిబంధన అబ్రాహాముతో చేస్తావో నాతో కూడా అది నేను ఉంటాను ప్రభు. నాకు ఈ ఆస్తులు ఇవన్నీ కాదు, నేను నీ ప్రణాళికలో ఉండాలి. అప్పుడు దేవుడు పేరు పెట్టాడు, నీ పేరు ఇశ్రాయేలు.
ఇప్పుడు యాకోబు విల్లింగా దేవుని దగ్గరకు వచ్చాడు. దేవుడు అలాగా పరిస్థితులు తీసుకొచ్చాడు. అంటే మనకి ఏమర్థమవుతుందంటే యాకోబు గాని, ఇస్సాకు గాని, అబ్రహాము గాని వీళ్ళెవ్వరూ కూడా అర్హత కలిగిన వారు కారు. దేవుడు తన మహాకృప చేత ఆ ప్రణాళికను కొనసాగింపజేస్తున్నాడు. ఈ లోపల ఏమైంది? యోసేపును బాగా ప్రేమించాడు. అన్నలు యోసేపును అమ్మివేశారు. యోసేపును చంపేద్దాం అనుకున్నారు, కానీ అమ్మివేశారు. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. ఈ లోపల ఐగుప్తులో ప్రధానమంత్రి స్థానానికి వచ్చాడు. ప్రధానమంత్రి స్థానానికి వచ్చినప్పుడు తన జీవితంలో ఒక టైంలో అనిపించుంటది, అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఏం జరుగుతుంది? మా నాన్న దగ్గర గారాభంగా పెరిగిన నేను ఇక్కడ దాసత్వంలో ఎందుకున్నాను? సరే, దాసత్వంలో ఉన్నాను, దేవుడు ఆశీర్వదించాడు అనుకున్న లోపల పోతీఫరు భార్య నెపం వేసింది. ఏ పాపం చేయకుండా చెరసాల్లో ఉన్నాడు యోసేపు. కాబట్టి ఇప్పుడు యోసేపు అనుకుని ఉంటాడు దేవుడు ఉన్నాడా అని. కానీ దేవుని స్తోత్రం, దేవుడు తన ప్రణాళికను కొనసాగింపజేస్తున్నాడు. ప్రపంచమంతా పెద్ద కరువు వచ్చింది. ఆ కరువులో ఇశ్రాయేలు ప్రజలు కూడా ఉన్నారు. ఆ కరువులో వీరు కూడా నశించాలి. కానీ వీరికి ఆహారం ఇవ్వటానికి యోసేపును దేవుడు అక్కడ పెట్టి, యోసేపు కథలో ఇదిగో మనం ఇలా చేస్తే యోసేపు లాగా ప్రధానమంత్రి అవుతాం కాదు. అక్కడ మెయిన్ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు యోసేపును, ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి ఆ సంతానం ఉందే, స్త్రీ సంతానము నీ పాదములను నీ చితగదొక్కుననుందే, ఆ స్త్రీ సంతానం రావాలి అంటే ఈ జనాంగం భద్రపరచబడాలి. ఆ జనాంగాన్ని భద్రపరచడానికి దేవుడు యోసేపును, యూదా గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని యోసేపు ద్వారా వారిని రక్షిస్తూ వచ్చాడు. 430 సంవత్సరాలు గడిచిపోయినాయి. వారు దాసత్వంలో ఉన్నారు. వారు విపరీతంగా ఎంత విపరీతంగా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. 70 మంది వెళ్ళారు. ఒక 400 సంవత్సరాల్లో లక్షల మంది అయిపోయారు. అది చాలా ర్యాపిడ్ గ్రోత్. 70 మంది, ఒక మందికి 10 మంది పిల్లలైనా 700 మంది అవుతారు. అట్లా వేసుకున్నా చాలా కష్టం. లక్షల మంది అయ్యారు. అందుకోసమేనేమో ఫరో తట్టుకోలేక వీళ్ళేంటి ఇంత అభివృద్ధి పొందుతున్నారు అని ప్రతి మగపిల్లవాడిని చంపమని శాసనం చేశాడు. చాలా మంది మగపిల్లలు చనిపోయి ఉంటారు. ఏం చేస్తున్నాడు సాతానుడు? ఈ సంతానము వృద్ధి పొందకూడదు, ఈ సంతానంలోంచి సర్పము యొక్క తలను చెదగదొక్కే సంతానము రాకూడదు అని చెప్పి వాడు ఏం చేస్తున్నాడు? సంతానమును హేరోదు కూడా ఎప్పుడైతే యూదుల రాజు పుట్టాడని విన్నాడో 2 సంవత్సరాల లోపున అందరి పిల్లల్ని, సాతాను ప్రయత్నం అంతా ఏంటంటే ఆ సంతానము రాకూడదు. కానీ దేవుని స్తోత్రం, వేల సంవత్సరాల ప్రణాళికలో రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు, మనుషులు పోయారు, రాజ్యాలు వచ్చాయి. దేవుని ప్రణాళికలో ఏ మార్పు, దేవుని ఉద్దేశాల్లో ఎటువంటి మార్పు లేదు. మన దేవుడు మారే దేవుడు కాదు. ప్రజలను బట్టి తాను అడ్జస్ట్ అయ్యే దేవుడు కాదు. తన ప్రణాళికను కొనసాగించే దేవుడు. కాబట్టి ఏ వాగ్దానం అయితే వారికి చేశాడో దాన్ని నిలబెట్టు. అబ్రాహాముకు ఆల్రెడీ ముందే చెప్పాడు దేవుడు, నీ సంతానం దేశంలో దాస్యంలో ఉంటారు, వారిని నేను విడిపిస్తాను అని చెప్పాడు. వాళ్ళు మొరపెడుతున్నారు 430 సంవత్సరాలు. అప్పుడు దేవుడు దిగొచ్చాడు, వారి మొరను ఆలకించి తన దాసుడైన మోషేను పంపి అనేకమైన మహత్కార్యములు, అద్భుతములు చేసి ఆ ప్రజలను విడిపిస్తూ, అది మన రక్షణకి సాదృశ్యంగా మనకు కనపడతా ఉంది. కేవలం మోషే, ఫరో, ప్రజలు విడిపించబట్టం స్టోరీ అయితే అది ఛాయగా మన రక్షణకి సాదృశ్యం. వారు ఫరో దాసత్వంలో ఉన్నారు, మనం పాపము సాతాను యొక్క దాసత్వంలో ఉన్నాం. వారు గొర్రెపిల్ల రక్తము చేత విడిపించబడ్డారు, మన యేసు ప్రభు రక్తము చేత విడిపించబడ్డాం. అక్కడ గొర్రెపిల్ల వధించబడింది, ఇక్కడ యేసు ప్రభు వారు వధించబడ్డాడు. అక్కడ పస్కా పశువు వధించబడింది, మన పస్కా పశువు యేసుక్రీస్తు ప్రభు వారు. అది ఒక ఛాయ, అది ఒక పిక్చర్, అది మన రక్షణని చూపిస్తుంది. అక్కడ వారు రక్షించబడింది వారి మంచితనమును బట్టో, వారి నీతిని బట్టో, వారి భక్తిని బట్టో కాదు. ఆ నిలువు కమ్మి అడ్డ కమ్మీలకు ఉన్న రక్తమును బట్టి మాత్రమే వారు రక్షింపబడ్డారు. మీరు ఒకసారి ఊహించండి, ఆ రోజు రాత్రి ఇశ్రాయేలు అందరూ కూర్చుంటారు, ఎవరి కుటుంబంలో కూర్చున్నారు. ఏంటి టాస్క్ ఏంటి? అర్ధరాత్రి ప్రభు వారిని దర్శిస్తాడు. ఏ గుమ్మం మీద రక్తం ఉండదో వారింట్లో ప్రథమ సంతానం సంహరించబడుతుంది. ఇశ్రాయేల్ రిలాక్స్గా ఉండుంటారంటారా? తొందరగా తీసుకురండి, కట్ చేయండి, రక్తం తీయండి, రక్తం తీసి పూయండి. అది పూసేంత వరకు వారిలో ఎటువంటి విశ్రాంతి లేదు.
ఇక్కడ ఇశ్రాయేలు కాపాడబడ్డారు, రక్షించబడ్డారు. ఎలా అంటే వారి భక్తిని బట్టి కాదు. వారు కూడా ఐగుప్తీ లాగానే పాపులు, కానీ కేవలం ఆ గొర్రెపిల్ల రక్తము వెనకాల దాక్కోవటం ద్వారా వారు విడిపించబడ్డారు. మన జీవితంలో కూడా రక్షణలో మన భక్తి, మన శక్తి, మన వంశము, మన కులము, మన పరిచర్య, మన స్తోమత ఇదేది ఎవ్వడును అతిశయపడ వీలు ఎవ్వడును అతిశయపడ వీలు లేదు. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఎవడును అతిశయపడ వీలు లేదు. దేవుడు అక్కడ మనకు అర్థమయ్యే ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే సాల్వేషన్ బై సబ్స్టిట్యూషన్. వారు చనిపోవాలి, కానీ వారి బదులు ఒక గొర్రెపిల్ల చనిపోయింది. సాల్వేషన్ బై సబ్స్టిట్యూషన్. మన రక్షణ విషయంలో కూడా మనం శిక్ష అనుభవించాలి, కానీ మన బదులు యేసుక్రీస్తు ప్రభువారు మన స్థానంలో ఉండి ఆయన శిక్ష అనుభవించారు. సాల్వేషన్ బై సబ్స్టిట్యూషన్. రెండవది, వారు ఐగుప్తులోంచి వచ్చారు, కానీ వాళ్ళ శత్రువు ఇంకా చనిపోలేదు, వాళ్ళ శత్రువు ఇంకా ఎమడబడుతున్నాడు. వారు దేవుని ఉగ్రత నుంచి విడిపించబడ్డారు, కానీ శత్రువు ఉగ్రత నుండి శత్రువు దాసత్వం విడిపించబడలా. మళ్ళీ ఫరో ఏం చేశాడు? అరే వదిలిపెట్టానేంటి, పదని పోదామని చెప్పి మళ్ళీ బయలుదేరారు. వాళ్ళే పంపించారు, బంగారం ఇచ్చారు, వెండి ఇచ్చారు, వేసుకోండి అన్నారు, మీ పిల్లలకు ధరింపజేయండి అన్నాడు దేవుడు కూడా. బయలుదేరారు, కానీ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి వెనకాల శత్రువు, ముందు ఎర్ర సముద్రం. వీళ్ళు భయపడ్డారు, కానీ దేవుడు వారి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వీరిని దాటించాడు, వారిని ముంచి వేశాడు. సాల్వేషన్ బై కాంక్వెస్ట్, విజయము ద్వారా. రక్షణలో రెండు భాగాలు. ఒకటి సాల్వేషన్ బై సబ్స్టిట్యూషన్, మన బదులు మన స్థానంలో గొర్రెపిల్ల వధించబడింది. రెండవది రక్షణ ఎలా అంటే మన శత్రువును చెదగదొక్కాడు, ఆ ఎర్ర సముద్రంలో ముంచి వేశాడు. ఇక మళ్ళీ రాకుండా మళ్ళెన్నడూ మీరు ఐగుప్తీయులను చూడరు. సిలువలో జరిగింది ఏంటంటే యేసు ప్రభువారు మన పాపముల నిమిత్తం చనిపోయాడు. అక్కడితో అయిపోయిందా? కాలేదు. సాతానును చెదగదొక్కాడు. ఇదే మాట కొలసీలకు రాయబడిన పత్రికలో చదువుతాం చూడండి. కొలసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం. కొలసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడి. దేవుడు సాతానును జయించాడు, వాడి ముళ్ళును విరిచివేశాడు, వాడిని చెదగదొక్కాడు సిలువలో. వాడు మరలా లేవటం సాధ్యమయ్యేటువంటి పని కాదు. వాడు ప్రయత్నం చేస్తుంటాడు, కానీ వాడి ముళ్ళు విరగ్గొట్టబడింది. వాడు గర్జించు సింహం వలె తిరుగుతాడు, కానీ వాడి కూరలు పీకివేయబడ్డాయి. మరణము మురింగివేయబడింది. వాడికి ఉన్న బలం మరణం, కానీ ఆ మరణ ముళ్ళు విరిచివేయబడింది. ఇక్కడ ప్రధానులు అధికారులు అంటే ఈ లోక ప్రధానులు అని కాదు, అంధకార అందుకోసం కదా ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో కూడా ఏముంది అక్కడ 12వ వచనం, ఎలయనగా మనం పోరాడుంది శరీరంతో కాదు గాని. కాబట్టి ఈ గ్రీకు భాషలో ప్రధానులు అధికారులు అనే మాట ఇది సాతాను సంబంధమైన అధికారానికి సూచన. కానీ వారిని దేవుడు ఏం చేశాడంటే నిరాయుధులుగా చేశాడు. కానీ పాత నిబంధన అదేదో కొత్త నిబంధన సంబంధం లేని కాదు. పాత నిబంధనలో ఛాయ కనపడుతుంది, కొత్త నిబంధనలో రియల్ గా. కాబట్టి పాత నిబంధన కేవలం అదొక స్టోరీగా అక్కడ వరకే చూడకూడదు, అది కొత్త నిబంధనలో ఎలా నెరవేరుతుందో మనం గమనించాలి. కాబట్టి రెండు విషయాలు మనం గుర్తు. సాల్వేషన్ బై సబ్స్టిట్యూషన్, సాల్వేషన్ బై కాంక్వెస్ట్. మనకు బదులుగా ఆయన ఉండి శిక్ష అనుభవించాడు. రెండవది మన తరపున విజయం సాధించాడు. ఇప్పుడు సాతానుకు విజయం లేదు, వాడు ఓడిపోయాడు.
ఇక మళ్ళెన్నడూ వారు ఐగుప్తులోకి చూడలేదు. మళ్ళీ వారు ఐగుప్తులోనికి రాలేదు, ఐగుప్తీయులు వారిలోనికి వేరే వేరే దేశాల్లో వచ్చి జయించారు, కానీ ఐగుప్తు వారిలో ఎక్కడెక్కడో కొంచెంసార్లు కనపడుతుంది అంతే. వారు ఎర్ర సముద్రము దాటుతూ వచ్చారు. కాబట్టి మనకి ఈ నిర్గమ కాండంలో మొదటి 18 అధ్యాయాలు డెలివరెన్స్ బై గాడ్, దేవుడు వారిని విడిపించటం. 19 నుండి 24 వరకు డిమాండ్స్ ఆఫ్ గాడ్, దేవుడు తన యొక్క ఆజ్ఞలను వారికి బయలుపరిచాడు. 25 నుండి 40 దేవుడు వారితో ఉండటానికి ప్రణాళిక సిద్ధం చేశాడు. రండి, 18వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఎందుకు? 19వ అధ్యాయం 19వ అధ్యాయం ఎందుకు ప్రాముఖ్యం? నిబంధన. దేవుడు మరలా ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేస్తున్నాడు. ఏ నిబంధన చేస్తున్నాడు? చూడండి, 4-5 వచనాలు. ఇప్పుడు వారు ఎర్ర సముద్రం బయటకు వచ్చారు. ఇప్పటిదాకా మోషే మాట్లాడాడు వారితోటి. ఇదిగో మోషేకు దేవుడు చెప్పాడు ఇంకో ప్రాముఖ్యమైన విషయం. అక్కడ మనం ఏం చెప్పాడు దేవుడు? నేను ఉన్నవాడను అనువాడు. అప్పటిదాకా అబ్రహాముకి సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు అని ప్రత్యక్షమయ్యాడు. కానీ ఇప్పుడు దేవుడు తన పేరు చెప్పాడు. ఏం పేరు అది? పేరు కాదు, యాక్చువల్గా అది ఆయన ఏమై ఉన్నాడో అదే అన్నాడు. నేను ఏమై ఉన్నానో అదే అయి ఉన్నాను. ఐ యామ్ హూ ఐ యామ్. ఆ నామము చేత బయలుపరచబడ్డ దేవుడు వారిని ఎర్ర సముద్రం నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు వారితో సర్వ సమాజముతోటి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి, 19వ అధ్యాయం. ఆ మాట గమనించండి అమ్మా. ఇశ్రాయేలు ప్రజలతో మరలా దేవుడు అబ్రహాముకి ఏదైతే వాగ్దానం చేశాడో, ఇస్సాకుతో ఏం చెప్పాడో, యాకోబుతో ఏం చెప్పాడో, మరలా ఇప్పుడు వారితో ఏం చెప్తున్నాడు అంటే, మీరు నాకు స్వకీయ సంపాద్యము, పెక్యూలియర్ ట్రెజర్. బాగా కష్టపడి ఒక బంగారు నెక్లెస్ కొనుక్కున్నారు అనుకున్నాను, దాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటుంది. ఇక్కడ స్వకీయ సంపాద్యం అంటే అలాంటి ప్రశస్తమైన సంపాద్యం. సమస్త భూమి నాదే కదా, యాజక రూపమైన రాజ్యముగాను. కొత్త నిబంధనలో రాజులైన యాజక సమూహం చదువుతామే, మనకంటే ముందు ఇశ్రాయేలీలు యాజక రూపకమైన రాజ్యముగా ఉన్నారు వారు అని ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ వారితో దేవుడు మరలా నిబంధన చేస్తూ ఉన్నాడు. కాబట్టి అప్పుడు దేవుడు అన్నాడు, మీరు రండి. ఆ సీనాయి పర్వతానికి వెళ్ళారు వారు. ఆ సీనాయి పర్వతం దగ్గర దేవుడు దిగి వచ్చాడు. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. మనం పోయిన వారం మనం చూసాం, సీనాయి కొండ, సియోను కొండ. వారు ఎర్ర మెరుపులు, ఉరుములు, మేఘము, కారు మేఘము, ఉరుములు, తుఫాను, ధ్వని, బూరధ్వని. దేవుడు వచ్చి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు దేవుడు? మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను. చూడండి, మొట్టమొదటిగా ఆ 10 ఆజ్ఞలకి ముందు ప్రిఫేస్. 10 ఆజ్ఞల మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ అమ్మా, విగ్రహము ఏ రూపము చేసుకోకూడదు. మూడవది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4వది, విశ్రాంతి దినము పాటించాలి. 5వది, నీ తల్లిదండ్రులను సన్మానించుము. 6వది, నరహత్య చేయకూడదు. 7వది, వ్యభిచరింపకూడదు. 8వది, దొంగిలకూడదు. అబద్ధ సాక్ష్యం పలకూడదు. నీకు పొరుగువాంది ఏది కూడా ఆశింపకూడదు. ఈ 10 ఆజ్ఞలు చెప్పటానికి ముందు ఒక మాట చెప్పాడు. ఈ 10 ఆజ్ఞలు ఆ మాట మీద ఆధారపడి ఉన్నాయి. ఏంటా మాట? నీ దేవుడైన యెహోవాను నేనే, నీ దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. అక్కడి నుండి ఆజ్ఞలు ఆరంభమవుతాయి. ఆజ్ఞలు, ఇదిగో నా ఆజ్ఞలు పాటిస్తే మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను అనలేదు. ఆల్రెడీ బయటికి తీసుకొచ్చి ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఆజ్ఞల పాటించడం ద్వారా రక్షణ కలగదు. రక్షణ పొందాము కాబట్టి మనము ఆజ్ఞలు పాటించాలి. చాలాసార్లు మనం రివర్స్ చేస్తాం.
ఆజ్ఞలు పాటిస్తే రక్షణ అన్నాడు. అందుకోసమే కదా నువ్వు ఇది మానేయి, అది మానేయి, నువ్వు ఇలా చేయి, అలా చేయి, క్రియలు చెప్తా. క్రియలు లోపల ఉన్న దాని ద్వారా క్రియలు బయట, కానీ బయట క్రియలతోటి మీరు చూస్తే కొన్ని చోట్ల హిందువులు కూడా చాలా నిష్టగా ఉంటారు. మాటల విషయంలో కానీ, చూపుల విషయంలో కానీ, నడవడిక విషయంలో కానీ ఎంతో నిష్టగా ఉంటారు. దాని ద్వారా రక్షణ రాదు. కాబట్టి దేవుడు తన ప్రజలతోటి నిబంధన చేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ఇప్పుడు ఆ ప్రజలతోటి వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ వారి నిబంధనలో భాగముగా ఇప్పుడు ఇప్పటివరకు మనం ఏం చూసాం? దేవుడు తన ప్రజలను చూసాం. దాని తర్వాత దేవుని యొక్క పరిపాలన, బ్లెస్సింగ్ అండ్ రూల్. ఈ రూల్ చేయడానికి దేవుడు ఏం చేశాడంటే వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు, వారికి ప్రత్యక్ష గుడారం ఇచ్చాడు. మూడవది, దేవుడు వారికి బలుల నియమము పెట్టాడు. ఈ మూడు మనం చూసి ముగిద్దాం. అప్పుడు మనం ప్రజలు ఆశీర్వాదం చూస్తాం. ఈ వారికి ఇస్తాన్న దేశం ఎట్లా జయించారు, రాజు ఎట్లా వచ్చాడో వచ్చే వారం చూస్తాం. కానీ మొట్టమొదటిగా దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే తన ధర్మశాస్త్రమును వారికి ఇచ్చాడు. తన ఆజ్ఞలను దేవుడు వారికి ఇచ్చాడు. ఎప్పుడు? విమోచించిన తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రము ద్వారా విమోచన రాదు, విమోచించబడిన తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. సరే, ఇప్పుడు ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చెప్తున్నాడు? తాను ఏమై ఉన్నాడో తన పట్ల ఉన్న బాధ్యతలు చెప్తున్నాడు, ప్రజల పట్ల ఉన్న బాధ్యతలు చెప్తున్నాడు. ఈ ధర్మశాస్త్రము మనకు మూడు సంగతులను బయలుపరుస్తుంది. ధర్మశాస్త్రము మనం ఎంత పాపులమో మనకు బయలుపరుస్తుంది. లా రివీల్స్ అవర్ సిన్. ధర్మశాస్త్రము అద్దము వంటిది. ఏం చేస్తుంది? మనం పాపులము అని చెప్తుంది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం అనేది ఇప్పుడు ఇంత వేగం పోతే ఫైన్ అనే రూల్ లేదనుకోండి, అప్పుడు నువ్వు ఎంత వేగమైన పోవచ్చు, ఎవరు ఆఫ్ చేస్తారు? ఓ రూల్ పెడతారు, ఇగో ఈ రోడ్లో 60 కిలోమీటర్లు దాటితే ఫైన్. ఆ రూల్ ఉంటే అప్పుడు నేను పట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. కానీ ధర్మశాస్త్రము మనము పాపులము అని చూపిస్తుంది. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. రెండవది, ధర్మశాస్త్రము దేవుని యొక్క ఆ రక్షకుణ్ణి చూపిస్తుంది. ఈ ధర్మశాస్త్రం పాటించటం మన వల్ల కాదు అని అర్థమవుతుందో అప్పుడు రక్షకుని చూపిస్తుంది. మూడవది, దేవుని యొక్క స్థాయిని ధర్మశాస్త్రం మనకు చూపిస్తుంది. ఏ వ్యక్తి కూడా ధర్మశాస్త్రమును సంపూర్తిగా పాటించలేడు, యేసు ప్రభువారు తప్ప ఏ వ్యక్తి కూడా ధర్మశాస్త్రమును పాటించలేడు. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు దేవుడు? క్రీస్తు దగ్గరికి మనం నడపటానికి. క్రీస్తు రాకముందు బాల శిక్షకునిగా ఇచ్చాడు. చూడండి, గలతీయులకు రాయబడిన పత్రిక, గలతీ పత్రిక. అంటే క్రైస్తవ జీవితంలో ధర్మశాస్త్రము యొక్క పాత్రను అర్థం చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. కొంతమంది ఏమో కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఇంకా ధర్మశాస్త్రానికి బద్దులై ఉండాలని కోరుకుంటారు కదా. ఏం చేస్తారు? సబ్బాతు దినాన్ని ఆచరించాలంటారు, అమావాస్య దినాలు. బలులు ఎందుకు ఆచరించడం కుదరట్లేదు, లేకపోతే అది కూడా ఆచరిస్తారు. బలు కుదరదు కాబట్టి, రక్తం ఆయన్ని గాచడం కష్టం కాబట్టి, లేకపోతే ఏం కాదులే అదే ఇదే అని చెప్తారు. కొంతమంది తినకూడదు అంటారు కదా, ఇగో ఈ జంతువులు తినకూడదు, పాత నిబంధనలో ఉంది, మీరు తినకూడదు. కానీ అయిపోయింది ఆ నిబంధన, దాటి మనం వచ్చేసాం. ఇంకా మన ఆ నిబంధన కింద లేము. రండి, గలతీ పత్రిక 3:25, 44, 23 కూడా అక్క. విశ్వాసం వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా, అంటే అప్పటికి ఇంకా విశ్వాసం రాలేదు, ఆ విశ్వాసం రావటానికి ముందు చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనం నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను, అయితే విశ్వాసం వెల్లడి ఆయను గనుక ఇక బాల శిక్షకుని కింద ఉండము. అది మనకు నిజమైనది రానంత వరకు దేవుడు ధర్మశాస్త్రమును పంపించాడు. ఇప్పుడు మనం దాని కింద లేము. అంటే దాని అర్థం మన ఆజ్ఞలు పాటించకూడదా అని కాదు. ఆ క్వశ్చనే అబ్జర్డ్. అది పాపపు ప్రశ్న. అది
మన ధర్మశాస్త్ర కింద ఏమంటే ఆజ్ఞలు పాటించుకుందామా? ప్రశ్న ఆజ్ఞలు పాటించడం గురించి కాదు. ప్రశ్న ఏంటంటే దేవునికి ఏమిష్టం? ఆజ్ఞలు పాటించకపోతే శిక్షిస్తాడు అనే భయంతో పాటించటం కాదు. నా దేవునికి ఏమిష్టం అనేటువంటి ప్రశ్నతోటి లోబట్టం. ఇక్కడ కుమారులం, అక్కడ దాసులు. దాసులు పని చేస్తారు అనుకోండి, ఏం చేస్తారు? 5 కాగానే సార్ టైం అయింది వెళ్ళిపోతాం అంటారు. ఎందుకు? వారు దాసులు, కేవలం వారు జీతం కోసం పని. కుమారుడు ఏం చేస్తాడు? 5 కానీ 6 కానీ 10 కానీ టైంతో పట్టించుకోడు. ఇది నా ఇల్లు, ఇది నా పని, నేను చేయాలి. ఇప్పుడు మనం దేవునికి లోబడతాం. ఎందుకు? మనకేదో ప్రతిఫలం వస్తుందనో, మనకేదో వస్తుందో. మన పిల్లలం, మన స్వతంత్రులం, ఇష్టపూర్తిగా ప్రభుకు లోబడతాం. దేవుడు తన గొప్ప ధర్మశాస్త్రమును వారికి ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఏం చేసింది? వారి పాపమును బయట పెట్టింది. రెండవదిగా, దేవుడు వారిని పరిపాలించటానికి దేవుడు వారి మధ్యలో నివాసం ఉన్నాడు. నేను మీ మధ్యలో నివసించున్నట్లు పరిశుద్ధ మందిరము నాకు నిర్మించండి అన్నాడు. రిడెంప్షన్, పర్పస్ ఆఫ్ రిడెంప్షన్ ఈజ్ టు హ్యావ్ ఎ రిలేషన్. దేవుడు ప్రజలను విమోచించింది, నేను విమోచించాను, ఇంక అయిపోయింది, మీరు వెళ్ళిపోండి వాగ్దాన దేశానికి అని చెప్పలా. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండడం మాత్రమే కాదు, తన సన్నిధి వారి మధ్యలో ఉండాలని ఒక గుడారము నిర్మించి వారి మధ్యలో దేవుడు నివాసం ఉన్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. దేవుడు పరిశుద్ధుడు, పాపాన్ని తాళజాలని వాడు, ఈ మనుషులేమో పాపులు, వీరు తిరుగుబాటు చేసేవారు. ఆ పరిశుద్ధుడైన దేవుడు వీరి మధ్యలో ఉంటే వీళ్ళంతా ఏమైపోవాలి? నాశనం అయిపోవాలి. కానీ కాలేదు. ఎలాగా? బలులు దేవుడు పెట్టాడు. ప్రతి ఉదయం బలి, ప్రతి రాత్రి బలి. ఈ బలులు అర్పిస్తున్న బలిపీఠం కూడా, అది కూడా పాపభరితమైతే మళ్ళీ సంవత్సరానికి ఒకసారి ఈ మందిరంలో ఉన్న వస్తువుల కొరకు బలి అర్పించాలి. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఈ మనుషుల పాపాలన్నీ బలిపీఠం మీద వధిస్తున్నారు. ఈ పాపాలన్నీ మోసి మోసి బలిపీఠం కూడా పాపం అయిపోతుంది. ఈ యాజకులు కూడా వారి పాపముల కొరకు బలి అర్పించి యాజకులు కూడా పాపభరితం. రండి, మహాప్రాయశ్చిత్త దినం ఎక్కడ? లేవీకాండం 16వ అధ్యాయం. యామ్ కిప్పోర్ అంటారు కదా. లేవీకాండమా, నిర్గమకాండం, సంఖ్యాకాండమా? లేవీకాండం 16వ అధ్యాయం. మొట్టమొదటి 11వ వచనం అక్క. అప్పుడు అహరోను పాప పరిహార్థ బల కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకునవలెను. అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బల కోడెను వధించి 16వ వచనం చదవండి నాన్న, చాలా ఉంది కానీ 16వ వచనం చదవండి. పరిశుద్ధ స్థలానికి ఏం చేయాలా? ప్రాయశ్చిత్తము చేయాలి. ప్రత్యక్ష గుడారం వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రం అగుచుండుట చేత అతడు దానికి, అంటే ఇప్పుడు ఈ స్ట్రాంగెస్ట్ ఇనుము కూడా ఏమవుతుంది? బయట ఉంటే తుప్పు పడుతుంది. కానీ దేవుని స్తోత్రం, కొత్త నిబంధనలో ఆ బలులు లేవు, ఆ గొర్రెపిల్ల లేదు. ఇదిగో లోక పాపములు మోసుకున్న దేవుని గొర్రెపిల్ల. ఆ బలులన్నిటికంటే శ్రేష్టమైన బలి వెండి బంగారం వంటి క్షయమైన వస్తువులు కాదు. పరిశుద్ధమును అమూల్యమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం శుద్ధీకరించబడ్డాం. ఇప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చేది ఆ బలుల చేత కాదు, యేసు ప్రభువారి యొక్క రక్తము చేత. కానీ మనకేమర్థమవుతుందంటే దేవుడు తన ప్రణాళికను ఎలా వెల్లడి చేస్తూ దాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. అంటే దేవుని ఆలోచన ఏంటంటే తన ఆజ్ఞలు ప్రజలు పాటించాలి. రెండవది, తన ప్రజలు తనకు సమీపముగా ఉండాలి. మీరు తాత వెళ్ళి చదవండి. ఆ ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉండాలి. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. తూర్పు పక్క 3 గోత్రాలు, దక్షిణం 3 గోత్రాలు, ఉత్తరం 3 గోత్రాలు, పశ్చిమం 3 గోత్రాలు,
మళ్ళీ దాని వెనకాల లేవీలు, అహరోను సంతతి వారి మధ్యలో గుడారం. అంటే దేవుడు తన ప్రజలకు సమీపముగా ఉంది. ఆ గుడారంలో ఏముంది? ఆ గుడారంలో మనకి వస్తువులు కనపడతాయి. గుడారం అనేది జస్ట్ టెంట్. అది గుడారంలోకి ఎంటర్ కాగానే బలిపీఠం ఉంటుంది. దాదాపు 6 అడుగులు పొడవు, 4 అడుగులు ఎత్తు బలిపీఠం ఉంటుంది. ఈ బలిపీఠం దాటగానే గంగాలం ఉంటుంది. ఈ గంగాలం తోటి కాళ్ళు కడుక్కుంటారు. దీని తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు ఉంటాయి. మధ్యలో ధూపవేదిక, ఒక పక్క సన్నిధి రొట్టెల బల్ల, దీని మీద 12 రొట్టెలు ఉంటాయి. ఒక పక్క దీపస్తంభం. దీపస్తంభంలో 7 మీరు చూసుంటారు, 7 దీపస్తంభం ఉంటాయి, 7 ప్రమిదలు. దీని తర్వాత ఇది పరిశుద్ధ స్థలం. ఇది అతి పరిశుద్ధ స్థలం. దీని చాలా థిక్ కర్టెన్ ఉంటుంది. చాలా థిక్ కర్టెన్ ఉంటుంది. ఈ కర్టెన్లోకి సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు మాత్రమే ఆ కర్టెన్ లోపలికి వెళ్ళి ఈ ప్రాయశ్చిత్త దినాన రక్తాన్ని ప్రోక్షించాలి. అక్కడ ఒక చిన్న పెట్టె ఉంటది. ఆ పెట్టె లోపల 10 ఆజ్ఞల పలకలు, మోషే చిగురించిన కర్ర, మన్నా బంగారు పాత్ర ఉంటాయి. దాని మీద ఒక మూత ఉంటుంది ఇట్లాగా. దాని మీద దేవదూతల కెరూబులు ఇట్లాగా రెక్కలు జాచి ఉంటారు. దాని కరుణాపీఠము అన్నారు. దానిలో సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలి. మీరు తర్వాత వెళ్ళి లేవీకాండంలో చదివితే చావకుండునట్లు 16 సార్లు చావకుండునట్లు. అంటే వాళ్ళు ఎలా పడితే అలా వెళ్తే చనిపోతారు. కానీ దేవుని స్తోత్రం, కొత్త నిబంధనలో ఆ తెర పైనుండి కిందికి చినిగింది. ఇప్పుడు బ్యారియర్స్ లేవు. పరిశుద్ధ స్థలం, ఇగో వీళ్ళు ఇక్కడికి రావాలా, వీళ్ళు లోపలికి రాకూడదు, లేదు. మనందరికి ధైర్య ప్రవేశము ఆ కృపా సింహాసనమున దగ్గరికి వచ్చింది. అందుకోసం మనుషులు మధ్యలోకి రాకూడదు కదా. రోమన్ క్యాథలిక్లు ఏం చెప్తారు? మీరు దేవుని దగ్గరికి వెళ్ళలేరు, కాబట్టి మీరేం చేయండి, మీరు వచ్చి పాపాలు మా దగ్గర మా చెవులు ఒప్పుకోండి, మేము శిక్ష చెప్తాం, మేము దేవుని చెప్తాం. లేదు, ఆ తెర చినిగిపోయింది. మళ్ళీ ఆ తెరను తీసుకురాకూడదు ఎవరు కూడా. దేవుని దగ్గరికి ధైర్య ప్రవేశం వచ్చింది. అది ఆయన ఈ వస్తువులన్నీ కూడా ఇక్కడ 3, ఇక్కడ 2, 5, ఇక్కడవి ఇంకేదో మిస్ అయినామా మనం? బలిపీఠం, గంగాలం, ఈ 3, 5, కరుణాపీఠం, మందసం, 7 వస్తువులు. ఇది మన కలువరి శిలువకు సాదృశ్యం. ఎవరైనా ఈ మందసానికి రావాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే బలి అర్పించటం. మన యేసు ప్రభువారు బలిపీఠం ఆయనే, బలి ఆయన. తర్వాత గంగాలం, తర్వాత మరి మందిరం గురించి చాలా అధ్యాయాలు ఉన్నాయి. ఈ గంగాలం ఒకటి, ఈ దీపస్తంభం, ఈ రెండింటి డైమెన్షన్స్ తప్ప మిగతా అన్ని దేవుడు డైమెన్షన్స్ ఇచ్చాడు. ఆఖరి కట్టెల్లో ఎన్ని కొంకీలు పెట్టాలో కూడా ఎక్కడ మోషే జ్ఞానము గాని, మోషే నీకు తెలుసు కదా, మోషే నువ్వు చేయ అనలేదు దేవుడు. గాడ్ ఈజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ హిస్ ఓన్ హ్యాబిటేషన్. నూతన నిబంధనలో కూడా గాడ్ ఈజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ హిస్ పీపుల్. ఇక్కడ హ్యూమన్ విజ్డమ్ కి తావు లేదు. దేవుని వాక్యంలో ఏం చెప్పబడిందో అది తప్ప ఇదేదో బాగుంది కదా. మనం రాజుల గ్రంథాలు చదువుతాం. ఒక రాజు వేరే దేశం వెళ్తాడు, అక్కడ బలిపీఠం కనపడుతుంది. అరే ఇదేదో బాగుందని చెప్పి తీసుకొచ్చి అలాంటి బలిపీఠం చేసుకొచ్చి దేవుని మందిరంలో పెడతాడు. మనం అలా చేయటానికి లేదు. ఎక్కడో చూసి అది బాగుంది. దేవుని వాక్యము తప్ప వేరేది ఇంకొకటి లేదు. మోషే జ్ఞానానికి తావు లేదు అక్కడ. మోషే జ్ఞానం లేదని కాదు, కానీ మోషే జ్ఞానానికి దేవుని మందిరంలో చోటు లేదు. నిర్గమకాండం 40వ అధ్యాయంలో దేవుని మహిమ దిగి వచ్చింది. ఎప్పుడు? మోషే దేవుని ఆజ్ఞ. అంటే చూడండి, ఇప్పుడు ఏదేను తోటలో ఉన్న దేవుడు మరలా తన మహిమ ఎప్పుడు తన మహిమంతటితో దిగొచ్చాడు అంటే నిర్గమకాండం 40వ అధ్యాయంలో. వాట్ ఎ బ్యూటిఫుల్ సిచ్యువేషన్. గాడ్ కమ్స్ డౌన్ విత్ హిస్. అంతకుముందు అబ్రాహాముతో మాట్లాడాడు, కానీ తన సర్వ సన్నిధితోటి, మహిమతోటి. రండి ఆ మాట చదివి మనం ముగిద్దాం. నిర్గమకాండం 40వ అధ్యాయం. నిర్గమకాండం 40వ అధ్యాయం. ఆది కాండం యోసేపు మృతితో ముగిస్తే నిర్గమకాండం
దేవుని మహిమ దిగిరావటంతో ముగుస్తుంది. గతంలో చాలాసార్లు చెప్పానని మీకు, ఈ అధ్యాయంలో యెహోవా మోషేకు సెలవిచ్చినట్లు, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు చాలా సార్లు మనం చదువుతాం. అట్లా చేసినప్పుడు ఏం జరిగింది అంటే 34వ వచనం, అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమున కమ్మగా యెహోవా తేజస్సు మందిరము నింపెను. ఆ మేఘం మందిరం మీద నిల్చుట చేత యెహోవా తేజస్సుతో నిండను గనుక మోషే ప్రత్యక్ష గుడారములోనికి, మోషే కూడా దేవుని మహిమలోకి వెళ్ళటానికి, అక్కడ మోషే మీరు పెద్దోళ్ళయ్యా నడిపించారు, కూర్చేసుకుని కూర్చోండి అంటానికి లేదు ఎవరినైనా. దేవుని మహిమ దేవునికి మాత్రమే రావాలి. దేవుని మహిమ దిగి వచ్చింది. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే ఆ దేవుని మహిమ ఎక్కువ రోజులు అక్కడ, దాని తర్వాత మొదటి సమయాలు గ్రంథం చదువుతాం, ఈ కాబోదు అంటే ఏంటి, దేవుని మహిమ వెళ్ళిపోయింది, గ్లోరీ డిపార్టెడ్. కనుక దీన్ని ఏమంటున్నామంటే పార్షల్ కింగ్డమ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏం కనపడుతుంది? ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీయులు. స్థలం ఏంటి? ఇప్పుడు వీళ్ళు కనాన్లోకి రాలేదు, వస్తారు. కానాను గురించి మాట్లాడుకుంటున్నారు. రూల్ దేవుడు ఎలా పరిపాలిస్తున్నాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు, ప్రత్యక్ష గుడారం ఇచ్చాడు, వారికి బలుల అర్పణల సిస్టమ్ ఇచ్చాడు. ఇక వారి ఆశీర్వాదం ఏంటంటే వారు దేవుని ప్రజలై ఉంటారు, ఆ దేశంలో వారు నాటబడతారు. రాజ్యం దేవుడి పరిపాలన. దాని తర్వాత రాజు వచ్చాడు. కానీ ఇవన్నీ మనకేం చూపిస్తున్నారు? కొత్త నిబంధన ఎంత శ్రేష్టమైనది. అక్కడ జంతువులు, ఇక్కడ యేసు ప్రభువు. అక్కడ మోషే, ఇక్కడ యేసు ప్రభువు. అక్కడ ధర్మశాస్త్రము, ఇక్కడ కృప, ఇక్కడ జీవము. అక్కడ భౌతికమైనది, ఇక్కడ ఆత్మీయమైనది. అక్కడ భౌతికమైన దేశము, ఇక్కడ ఆత్మ సంబంధమైన పరదేశము. అక్కడ కొద్ది కాలం ఉండేది, ఇక్కడ నిరంతరము ఉండేది. ఎంత ధన్యులము మనం. ఇది మనకు అర్థమైనప్పుడు మనలో ఎక్కడ అతిశయము లేదు. ప్రభు సన్నిధిన సాగిలపడి మన కిరీటాలన్నీ నేల మీద పడవేసి, ప్రభువా నీవే ఘనత మహిమ స్తోత్రములు పొంద. ఇప్పుడు మనం ఆజ్ఞలు పాటించాలి. ఎందుకు పాటించాలి? ఏదో బహుమానం కొరకు కాదు, ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి. మన ప్రభువుని దుఃఖ పెట్టకుండా మన ప్రభు కొరకు మనం ఆజ్ఞలను పాటిస్తాం. నీతి కొరకు కాదు, ఆల్రెడీ నీతిమంతులమై మనము పాటిస్తాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చి నీ రాజ్యమును గురించినటువంటి సంగతులను మేము ధ్యానించటానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు ప్రభా. ఆ పతనమైనటువంటి రాజ్యంలో ఉన్న మనుషులు ఆ పతనావస్థలో కొనసాగకుండా నీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బాబేలు గోపురం కడదామనుకున్న ఆ ప్రజలను నువ్వు కనికరించి ఆ యొక్క ప్రపంచ జనాంగాల్లోంచి ఒక వ్యక్తిని మీరు ఏర్పాటు చేసుకొని, అతని ద్వారా, అతనికి అర్హత లేకపోయినా అతన్ని మీరు ఏర్పాటు చేసుకొని, తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు, దాని తర్వాత యోధా, యోసేపు, వీరిని ఏర్పాటు చేసుకొని ఆ ప్రజలను మోషేను పంపించి మీరు వారిని విడిపించి ధర్మశాస్త్రం ఇచ్చి నిబంధన చేసి బల్లర్పించి, ఎంత గొప్ప ప్రణాళిక. ఇదంతా కూడా కొత్త నిబంధన ఎంత శ్రేష్టమైనది. ఒకవైపు అక్కడ జరుగుతున్న పరిస్థితులు కొత్త నిబంధనలు చూపిస్తున్నప్పుడు కొత్త నిబంధన ఎంత శ్రేష్టమైనది, మేమెంత ధన్యులం. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము, ఆవు దూడ బూడిద చల్లుటమేది వారిని శుద్ధి చేసినప్పుడు యేసుక్రీస్తు రక్తం మరి ఎంత ఎక్కువగా నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించున్నట్లుగా మా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయనట్లుగా మీరు కృప అనుగ్రహించినందుకే ఉంది. ఇటు శుద్ధి కలిగిన వారమై, సంపూర్ణ సిద్ధి పొందిన వారమై నిన్ను సేవించినట్లుగా మీరు మా కృప చూపించండి. మానవ హద్దుబాట్లో వెత్తబడిన వాక్యం నీరు కట్టండి, ఫలింపచేయండి, ప్రతి సందేహాన్ని తీర్చండి. ప్రభా, నీ కృతజ్ఞత కలిగి మాలో ఉన్న అతిశయం అంతా కొట్టివేయబడి నీ గొప్పతనం, నీ ఘనత, నీ యొక్క శక్తి, నీ ప్రభావం, తరాలు గడిచిపోయిన నీ ప్రణాళికలు ఎలా అమలవుతాయి అనేది అర్థమైనప్పుడు ఎంత గొప్ప ధైర్యం ప్రభావ, ఎంత గొప్ప విశ్వాసంలో బలపరచబడతాం మేము. మా విశ్వాసాన్ని ఇంకను బలపరచుమని, ఈ మా విశ్వాసము కొరకై రాయబడిన ఈ సంగతులను మేము గ్రహించటానికి కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి
పరిశుద్ధాత్మిక సహవాసం మనకును సకల పరిశుద్ధులను సదాకాలంతో నడిపించును గాక.